ప్రభునందు ప్రియమైన సోదర సహోదరులకు మరొకసారి క్రీస్తు నామములో మీకు వందనాలు శుభాలు తెలియచేస్తున్నాను. ప్రియులారా, మరొకసారి దేవుడు ఒక గొప్ప అవకాశం మన జీవితాల్లో ఆయన వాక్యం వినడానికి దేవుడు అనుగ్రహించారు. దాన్ని బట్టి దేవునికి ఎన్నో స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీరందరూ కూడా ఈ యొక్క వీడియోస్ మీరు చూస్తున్నప్పుడు అనేక మందికి షేర్ చేయండి. అనేక మంది దీవించబడేలాగా మీరు కూడా పాలి భాగస్థులమని మిమ్మల్ని కోరుతున్నాను. అలాగే అనేక మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి. అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే మీరు చేయాలని నేను మిమ్మల్ని మనవి చేస్తున్నాను. అలాగే లైక్ చేస్తూ ఉండండి. అలాగే కామెంట్, మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నట్లయితే కామెంట్లో మీ ప్రార్థన అవసరత పెట్టండి. ఆ అవసరతను బట్టి మేము తప్పకుండా ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. వాక్యంలోనికి వెళదాం. ఈరోజు మరొకసారి దేవుడు వాక్యం ద్వారా మనతో ఏం మాట్లాడుతున్నారో మనం చూద్దాం. అపోస్తుల కార్యముల గ్రంథము 11వ అధ్యాయము 21వ వచనంలో ఈ మాట వ్రాయబడింది. అపోస్తుల కార్యముల గ్రంథము 11వ అధ్యాయము 21వ వచనంలో ఈ మాట వ్రాయబడింది. ప్రభు హస్తము వారికి తోడై ఉండెను గనక నమ్మిన వారనేకులు ప్రభు తట్టు తిరిగిరి అనే మాట మనం చూస్తున్నాం. ప్రభు హస్తము వారికి తోడై ఉండెను గనక నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టు తిరిగిరి అనే మాట మనం చూస్తున్నాం. పిల్లలు, ఇక్కడ సందర్భం మీకు చెప్తాను. అపోస్తులు ఇక్కడ వాక్యము ప్రకటించినప్పుడు అక్కడ వాక్యం విన్నటువంటి అనేకులు ఆ వాక్యాన్ని నమ్మారు. అక్కడ వ్రాయబడింది చూసారా, ప్రభు వారికి తోడైండుని గనక, ప్రభు హస్తము వారికి తోడైండుని గనక నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టు తిరిగిరి. అంటే ప్రభు హస్తము అక్కడ ప్రసంగిస్తున్న అపోస్తులకి తోడుగా ఉంది, అక్కడ వింటున్న వారికి కూడా తోడుగా ఉంది. కనుక వారు అనేకులు వారి యొక్క జీవితములను ప్రభు తట్టు తిరిపారు. అంటే దే టర్న్ ద లైవ్స్ టువర్డ్స్ గాడ్. వారి జీవితాలు దేవుని వైపు తిరిగారు. ఇక్కడ మనం ఆలోచించవలసిన అంశము, మనము గమనించవలసిన అంశము, ద హ్యాండ్ ఆఫ్ గాడ్ టర్న్ దెమ్ ద లైవ్స్ ఇన్ టు ద క్రైస్ట్. దేవుని హస్తము వారి జీవితములను ప్రభు తట్టు తిప్పింది. అక్కడ వెరీ స్పష్టంగా రాసుకొచ్చారు. చూడండి, అపోస్తుల కార్యాల గ్రంథం 11వ అధ్యాయం 21వ వచనంలో, ప్రభు హస్తము వారికి తోడయుండెను గనుక నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టు తిరిగిరి. హ్యాండ్ ఆఫ్ గాడ్ టర్న్ దెమ్ టు ద క్రైస్ట్. దేవుని హస్తము ప్రభు తట్టు తిప్పి. ప్రియమైన సహోదరి సహోదరులరా, దేవుని హస్తము మళ్ళీ ఏం చేస్తుంది తెలుసా? దేవుని వైపు తిప్పుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే మన జీవితములను మారుస్తుంది. గాడ్ చేంజెస్ అవర్ లైవ్స్ when we listen the word of God. దేవుని వాక్యము వింటున్నప్పుడు దేవుడు మన హస్తములను మన జీవితములను మారుస్తాడు దేవుడు. ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. అక్కడ అపోస్తులు వాక్యం చెబుతున్నప్పుడు ఎవరైతే అక్కడ వాక్యాన్ని విన్నారో, ఎవరైతే నమ్మారో వారు ప్రభు తట్టు తిరిగారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ద హ్యాండ్ ఆఫ్ గాడ్ టర్న్ దెమ్ టు ద క్రిస్టియానిటీ. క్రైస్తవత్వంలోనికి వారిని, క్రీస్తు దగ్గరికి వారిని దేవుని హస్తము నడిపించింది. ద హ్యాండ్ ఆఫ్ గాడ్, దేవుని హస్తము ఈజ్ నథింగ్ బట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని హస్తమే దేవుని యొక్క వాక్యం. ప్రియమైన సహోదరి సహోదరులరా, దేవుని హస్తము జీవితములను మార్చింది వాక్య రూపంలో. ఈరోజు ఎవరైతే దేవుని వాక్యాన్ని వింటున్నారో వారికి ప్రభుహస్తము తోడుగా ఉంటుంది. ఎవరైతే వాక్యాన్ని చెబుతున్నారో వారికి ప్రభుహస్తము తోడుగా ఉంటుంది. ఎవరైతే ఆ వింటున్న వారు తమ జీవితములను మార్చుకుంటారో వారికి దేవుడు సహాయం చేస్తాడు. ఎవరైతే వారి జీవితాలు మార్చుకుని దేవునిలోకి వస్తారో వారు దీవించబడతారు, పాపము నుంచి బయటపడతారు, అజ్ఞానం నుంచి బయటపడతారు, అవివేకము నుంచి బయటపడతారు, మూఢనమ్మకాల నుంచి బయటపడతారు. ఈ లోకంలో ఉన్నటువంటి అనేక చెడు
అలవాట్ల నుంచి బయటపడతారు, చెడు సాంప్రదాయాల నుంచి బయటపడతారు. బికాస్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్ విల్ టర్న్ ద లైఫ్స్. దేవుని హస్తము ప్రభు తట్టు తిప్పుతుంది. ఈజ్ నథింగ్ బట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని హస్తము అంటే దేవుని వాక్యము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మన జీవితాలు మార్చబడాలంటే, దేవుని వైపు తిరగాలి అనంటే, లేక జీవితంలో మనం సంతోషము, సమాధానము, ఆశీర్వాదము చూడాలంటే, మన పాపము నుంచి మన పాపము నుంచి విడుదల పొందాలంటే, అనేక మంది పాప భారం మోస్తూ ఉంటారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, పాప భారం ఎంతకాలం మోస్తూ ఉంటాం. పాప భారం వలన ఒకవేళ ఈ లోకంలో మనం మరణిస్తే నరకానికి వెళ్ళిపోతాం. అలా వెళ్ళడానికి వీల్లేదు. దేవుని చిత్తం అది కాదు. నీ కోసం నా కోసం ప్రభు అయిన యేసుక్రీస్తు లోకంలో జన్మించి ఆయన కలువరిశిలో రక్తము కార్చి మన పాపముల నుండి విడుదల పొందడానికి ఆయన రక్తము కార్చాడు. ఎవరైతే ఆ రక్తములో కడగబడతారో, ఎవరైతే ఆయన నమ్మి విశ్వసించి మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకుంటారో, తమ పాపములను కడిగి వేసుకుంటారో, ఆయనతో సదాకాలం ఉండేటువంటి అవకాశం దేవుడు మనకు అనుగ్రహించాడు. అంత మాత్రమే కాదు, ఈ లోకములో కూడా మన పాపమును విడిచిపెట్టినప్పుడు మనము విజయంతో, ధైర్యంతో, విశ్వాసంతో జీవించడానికి అవకాశం ఉంది. పాపం చేస్తున్నాడు భయపడుతూ బతుకుతాడు. ప్రియమైన సహోదరి సహోదరులను గమనించండి. దేవుని హస్తము ప్రభు తట్టు త్రిప్పింది. అక్కడ ద హ్యాండ్ ఆఫ్ గాడ్ విల్ టర్న్ ద లైఫ్స్ టువార్డ్స్ గాడ్. దేవుని వైపు దేవుని హస్తము తిప్పుతుంది. వెన్ యూ ఒబే అండ్ వెన్ యూ బిలీవ్ అండ్ వెన్ యూ లిజన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యాన్ని విని విశ్వసించి మారు మనసు పొందితే డెఫినెట్లీ యువర్ లైఫ్ విల్ బి చేంజ్డ్. నీ జీవితం మార్చబడుతుంది. దేవుడు అనేకమైన కార్యములు నీ జీవితంలో చేస్తాడు. యు విల్ సీ ద గ్రేట్నెస్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్ వెన్ యూ చేంజ్ యువర్ లైఫ్. దేవుని యొక్క గొప్పదనం నీ జీవితంలో చూస్తావు ఎప్పుడైతే నువ్వు మార్చబడతావు. చేంజ్ ఈజ్ ద ఇన్విటబుల్. మార్పు అనేది తథ్యము, మార్చబడాలి. హౌ లాంగ్ యు లివ్ ఇన్ ద సిన్. పాపంలో ఎంతకాలం జీవిస్తావు? జస్ట్ కమ్ అవుట్ ఫ్రమ్ ద సిన్. పాపంలో నుంచి బయటపడు. దేవుడు తన వాక్యం ద్వారా మనల్ని పిలుస్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరు, ద హ్యాండ్ ఆఫ్ గాడ్ విల్ టర్న్ ద లైవ్స్ ఆఫ్ ద పీపుల్ టువర్డ్స్ గాడ్. దేవుని యొక్క హస్తము, దేవుని యొక్క వాక్యము దేవుని వైపు తిప్పుతుంది. రండి, వాక్యమును వినండి, జీవితాలు మార్చుకోండి, బాగా బతకండి, నీతిగా, న్యాయంగా, సంతోషంగా, సమాధానంగా బతకండి. ఈ లోకంలో జీవించి ఉన్నంతకాలం ధైర్యంగా, విశ్వాసంగా బతకండి. ఏ వ్యాధి బాధలు, పాపం మనల్ని వీధి వెంటాడి వేధించడానికి వీల్లేదు. కనుక ఈరోజే జీవితాలు మార్చుకుని ప్రభు వైపు తిప్పండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, యు విల్ సీ ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఆశీర్వాదాలు మీరు చూస్తారు. డెలివర్ ఫ్రమ్ ద సిన్. పాపం నుంచి విడుదల పొందండి. మోస్ట్ అబ్స్టకల్ ఆఫ్ ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్. దేవుడు మనల్ని ఆశీర్వదించకుండా ఉండేటువంటి పెద్ద ఆటంకం ఏంటో తెలుసా? సిన్. దట్ ఈస్ ద సిన్, పాపం. దాని నుంచి విడుదల పొందాలి. కమ్ టు ద క్రైస్ట్. క్రీస్తు దగ్గరికి రండి, విశ్వసించండి, మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. మమ్మలను ప్రేమించి, దీవించి, ఆశీర్వదించి, బలపరిచి, మీ దీవెనలతో నింపి, ఆత్మీయ ఆశీర్వాదాలతో నింపి, మీ కృపలో భద్రపరిచి, సహాయ సహకారాలు అందించి, ఈరోజు ప్రభువా దేవా మమ్మలను మీరెంతగానో హెచ్చించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, అనేక మంది మీ యొక్క సహాయం కోసం చూస్తున్నారు. వారి జీవితాల్లో మీ సహాయం అనుగ్రహించండి. ఎవరైతే అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారో వారికి ఆరోగ్యం దయచేయండి ప్రభువా. ఎవరైతే ఆర్థిక ఇబ్బందుల్లో, అప్పుల బాధల్లో ఉన్నారో వారికి విడుదల దయచేయండి ప్రభువా. ఎవరైతే మానసిక రుగ్మతల చేత బాధపడుతున్నారో వారికి విడుదల దయచేయండి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం దయచేయండి. వ్యాపారం లేని వారికి వ్యాపారం దయచేయండి ప్రభువా. దేవా, జీవనోపాధిని కల్పించండి.
ప్రయత్నాలు దీవించండి. వాహనం లేని వారికి వాహనం దయచేయండి. దేవా సహాయం చేయమని, దీవించమని, ఆశీర్వదించమని. మీరే ఘనత, మహిమ, ప్రభావములు పొందమని, దేవా మీ కృపలో భద్రపరచమని, సహాయ సహకారాలు అందించమని, మీ ఘనమైన కార్యములు జరిగించమని, గొప్ప కార్యములు జరిగించమని, సహాయ సహకారాలు అందించమని యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్.